సంఘంలో ఈరోజు పరిస్థితి ఏమిటంటే ఆ చర్చ్ అనే చట్టంలోకి మనం వెళ్ళిపోయాం. క్రీస్తు నెమ్మదిగా ఎగిరిపోయాడు, ఈ చర్చి పద్ధతులు వచ్చేసినాయి. రావడం వల్ల మనకేమైపోయిందంటే ఇదిగోండి ఇలాంటి పితృ పారంపర్యాచారాలు. పరంపర అంటే తెలుసా మీకు? ఏంటమ్మా పరంపర అంటే ఏమిటి? మీకేం తెలుగు రాదు. నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఈ ప్రసంగానికి ముందు ఒక తెలుగు క్లాస్ తీసుకుని ఆ తర్వాత ప్రసంగం చేయాలనిపిస్తుంది. నాకే ఆ అవకాశమే లేదు. ప్రభాకర్ గారు అవకాశం లేదు. పరంపర అంటే ఏమిటి? పరంపర అంటే పరపర చంపడం కాదు. ఏమా ఒకరి తర్వాత మరొకరికి, ఓ తరం తర్వాత మరొక తరానికి, ఓ బ్యాచ్ తర్వాత ఇంకో బ్యాచ్కి ఓ పద్ధతి కంటిన్యూ అయిపోతుంది. దాన్ని పరంపర అంటారు. దీన్నే గాంధీకంలో ఏమన్నారంటే పితృ పారంపర్యాచారము. అంటే మన తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు ఎవరో స్టార్ట్ చేస్తారు. ఆ స్టార్ట్ చేసింది 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. మనం ఎంత ట్రెడిషనల్ క్రిస్టియన్స్ అంటే అప్పుడప్పుడు నన్ను కొంతమంది మీటింగ్స్కి పిలుస్తారు. ఈ మీటింగ్స్కి పిలిచినప్పుడు అయ్యా ఈ తేదీ కుదరదు, ఆ పక్కన ఇంకో 2 తేదీలు ఉంటాయి కదా, అప్పుడు వస్తాను కావాలంటే, మీకు నేను కావాలంటే. నేను ఆల్రెడీ బ్లాక్ అయిపోయాను ఈ తేదీలో. వాళ్ళు 4, 5, 6 అడిగితే కాదు నేను 8, 9, 10 వస్తానంటే చచ్చినా వద్దంటారు వాళ్ళు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి అంటే 4, 5, 6 తారీఖుల్లోనే పెడుతున్నారట. దీన్ని ఏమంటారు? దీన్నే పరంపర అంటారు అనమాట. దాంట్లో ఇరుక్కుపోయారు వాళ్ళు. అది సమస్య. మొన్న ఈ మధ్య ఈ కరోనా సందర్భంలో కొన్ని కుదరలేదు. మొన్న ఎలక్షన్ అప్పుడు కొంతమంది పాపం మీటింగ్లు పెట్టుకోలేకపోయారు, ఎందుకంటే ప్రచారం కూడా చేసుకోవడానికి వీల్లేదు. కానీ అప్పుడే మీటింగ్లు పెట్టుకోవాలి, ఎందుకంటే పరంపర. ఏదేమైనా 100 మంది వచ్చినా, అంతకుముందు 2000 వచ్చేవాళ్ళు, ఇప్పుడు 100 మందే వస్తారు. పర్లేదు, నేను 1000 మందికి సువార్త చెప్పను, 100 మందికే చెప్తాను. కానీ ఆ రోజు ఆ తేదీల్లోనే సువార్త బహిరంగ సభలు జరగాలి. దీన్నే ట్రెడిషనలిజం అంటాం అనమాట.